ప్రపంచం తలకిందులైపోతున్నా కూడా ఆడవాళ్ళకి సెలవు మాత్రం దొరకదండి. ఏం చేస్తాం, మన డే స్టార్ట్ చేయాల్సిందే కదా. మార్నింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నేను. అదేనండి, వాము, జీలకర్ర, సోంపు వేసి చక్కగా పౌడర్ చేసేసుకొని జల్లించి పెట్టేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్కి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి నేను. మరగబెట్టేసి ఆ వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు కూడా ఉంచేస్తాను. చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని మార్నింగ్ తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. వెయిట్ తగ్గుతారంట, స్కిన్ గ్లో కూడా వస్తుందంట. మీరు కూడా ట్రై చేయండి. కూరగాయల వాళ్ళ కేకలతోనే మాకైతే తెల్లారుతుందండి. ఇక్కడ మనకు దొరికినట్లు ఆంధ్రాలో రకరకాల కూరగాయలు అయితే దొరకవు. బట్ ఏంటంటే దొరికినప్పుడైతే అన్నీ మనకు నచ్చినవన్నీ ఒక్కసారి తెచ్చేసుకోవడమే. నాకు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ అయితే లేదండి ఇక్కడ, అదే ఇబ్బంది. నాకైతే ఇవాళ కీర దోసకాయలు, ఇంకా స్వీట్ కార్న్, ములక్కాయలు దొరికాయి. మేము ఉంటుంది నార్త్ సైడ్ కాబట్టి వీళ్ళు ఎక్కువ బీన్స్, ముల్లంగితో కూడా ఒక రకమైన ఆకుల్లాగా ఉంటాయండి, గింజల్లాగా. అవి రకరకాల వెజిటబుల్స్ అన్నీ తింటూ ఉంటారు. మనకైతే అసలు అవేం తెలియదు. సరే, ఇక్కడ దొరికిన వాటితోనే మన ఆంధ్రాలో దొరికినట్టుగా ఏం దొరికినా సరే నేను మాత్రం అస్సలు మిస్ చేసుకోను. సూపర్గా ఉన్నాయండి ఇవైతే కనుక. చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడైతే కనుక. ఒక 100 రూపీస్ అట్లా తీసుకుంటే కానీ ఒక 3-4 ములక్కాయలు కూడా రావన్నమాట. సరే, ఇంకా సొరకాయ కూర వండుదామని చెప్పేసి వాళ్ళు దప్పలం చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి అన్ని కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ సొరకాయలు కూడా అసలు ఎదగనివ్వరండి. బీరకాయలు తెలియవు, సొరకాయలు తెలియవు. అవే ఇంకా పులుసు చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాను. దప్పలం కూడా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ముందు నేనైతే తాలింపు వేసేసి ఇట్లా ఆనియన్ ఇవన్నీ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పులుసు చేసుకోవడం ఇలా చేస్తాను. కొంతమంది అయితే వాటర్ పోసేసి మగ్గబెట్టేస్తారు. దానికంటే కూడా ఇలా సొరకాయ ముక్కలు ఇలా ముందు ఆయిల్లో వేసి కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన మనకు నచ్చిన వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకొని అలా చేసుకుంటే బాగుంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారులేండి. బట్ ఏంటంటే ఎప్పుడైనా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన ముక్క కొంచెం టేస్ట్, ఫ్లేవర్ ఏదైనా బాగుంటుంది. వాటరీగా అలా అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్కలన్నీ ఇలా సొరకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత టొమాటో కానీ మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా కానీ వేసుకోవచ్చు. దప్పలంలో తీపి గుమ్మడికాయలు దొరుకుతాయి కదండి మనకి, అవైతే కనుక చాలా బాగుంటుంది దీనికి. ఈ సీజన్లో దొరికే వెజిటబుల్స్ ఏవైనా సరే, వాటరీ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అంటే బీరకాయలు, సొరకాయలు ఇట్లాంటివన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోకూడదండి. ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే వాటిని ఎలాగో మనం తినలేమన్నమాట సరిగ్గా. అవి ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోయినట్టుండి అస్సలు బాగోవు తినడానికి. పొట్ట కూడా తగ్గుతుందండి ఇలా వాటర్ కంటెంట్ దానిలోనే ఉన్న వెజిటబుల్స్ ఏవైనా కానీ ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటే కనుక. చాలామంది ఈ బూడిద గుమ్మడికాయలు ఉంటుంది కదా, చాలా హెల్తీ అండి. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఇంకా పొట్టు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ జ్యూస్ లాగా చేసుకుని తాగితే కాన్స్టిపేషన్ కానీ ఇట్లా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవి కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. బూడిద గుమ్మడికాయలు ఇట్లా ఇటువైపు అంటే నార్త్ సైడ్ అయితే కనుక ఎక్కువ హల్వా లాగా చేస్తూ ఉంటారు. ఇంకా పేట అంటారు, మీరు వినే ఉంటారు. హైదరాబాద్ సైడ్ మనకు అటు దొరుకుతుంది. ఆ స్వీట్ చాలా బాగుంటుంది. అలాంటివి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, మనకైతే కనుక ఈ సొరకాయతో చేసిన దప్పలం అనేది రెడీ అయిపోయింది. మామూలుగా వేరే వేరే కర్రీస్ కానీ ఇట్లా ఫ్రై లాగా పాలు పోసి ఎగురు చేసుకుంటారు కదా, అలా చేస్తే మా ఇంట్లో అస్సలు తినరండి. ఇంకా ఏదో ఒకటి వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను. ఇవి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తే సరే, లేదు అని అంటే కనుక కొంతమంది బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్లో ఒక 2 స్పూన్స్ కానీ ఒక 1 స్పూన్ అయినా కూడా పర్లేదు, అలా వేసి థిక్నెస్ కోసం కూడా యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. బెల్లం వేస్తే
అస్సలు అద్దెపోతుంది అనుకోండి. ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. మా నానమ్మ అయితే ఇవే రెసిపీస్ని మట్టి దాకల్లో అలా చేసేదంటండి. చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నానండి దోశల్లోనికి. పుట్నాలు వేస్తాను, పుట్నాలు అవైలబుల్ లేవండి. శనగపప్పు కూడా బాగుంటుంది. కొబ్బరి కానీ ఇలా వేసుకుంటే హోటల్ స్టైల్లో చట్నీ లాగా వస్తుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. పోపు పెట్టేసుకుని ఇలా మిక్సీ పట్టేసి పోపు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. దోశలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కతో మనం పెనాన్ని రుద్దుతూ ఉంటాం కదా దోశ చక్కగా రావడానికి. అది లేనప్పుడు బంగాళదుంప ముక్క అయినా కూడా పర్వాలేదండి. దోశలు బాగా వస్తాయి, చక్కగా పెనానికి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నార్త్ వాళ్ళు రోజు దోశలు ఇడ్లీలు, మన ఆంధ్రాలో లాగా అలాంటి టిఫిన్లు ఏం తినరు కదా. ఎప్పుడు చూసినా ఆ పోహ అండి, అటుకులతో చేసిన ఫుడ్ కానివ్వండి, ఇవే ఆలు బోండా, బయట దొరికి ఫుడ్ కూడా అదేనండి. దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇలా చేసామంటే ఇంకా అందరూ మన ఇంటి దగ్గరే ఉంటారనమాట. అంత ఇష్టం వాళ్ళకైతే. అడిగి మరీ వేయించుకొని తింటూ ఉంటారు ఇక్కడ వాళ్ళైతే. మన ఆంధ్రాలో దొరికే ఫుడ్ అయితే కనుక ఎక్కడా దొరకదండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నానండి. నేను రైస్లోనే యాక్చువల్గా ఇప్పుడు మనం పాలు తోడుపెడతాం కదా, తోడుపెట్టిన పాలు నేను ఆ రైస్లోనే అలా పోసి పెట్టేస్తానండి. అలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. విడిగా పెరుగు పెట్టేదానికంటే కూడా. నాకు ఎట్లాగో ఇక్కడ ఫ్రిడ్జ్ అవైలబుల్ లేదండి పెట్టుకోవడానికి కూడా, స్టోరేజ్ కోసం. అందుకని నేను అట్లా పెడతాను. అలా చేస్తే చాలా బాగుంటుంది. సమ్మర్ అంతా కూడా చాలా బాగుండిద్దండి. ఒక ఉల్లిపాయ ముక్క పెట్టేసాం అనుకోండి ఇంకా అసలు మామూలుగా ఉండదు. చలువ కూడా అలా చేసి పెడితే. అలా పెడతాను నేను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఏదైనా సరే దానికి తగ్గట్టుగానే ఫుడ్ అనేది పెట్టాలండి. మనం ఏదో ఒకటి వండామా పెట్టామా చేసామా అని కాకుండా అలా డే అంతా కూడా వాళ్ళకి ఫుడ్ ఏదైతే తీసుకుంటారో అన్ని పోషకాలు ఉండేలాగా మనం చూసుకోవాలి. ఏదైనా వెజిటబుల్స్ సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటండి. పిల్లలకి కూడా మనం స్నాక్స్ కానీ అలానే పెట్టాలి. వేరే ఈ నూడిల్స్ లాంటివి అలాంటివి ఇలా ఎక్కువ మనం ఎంకరేజ్ చేయకూడదు పిల్లల్ని. సీజనల్ ఫ్రూట్స్ అయితే పిల్లలకి మనం బాగా అలవాటు చేయాలండి. అసలు ఇప్పుడు పిల్లలైతే ఈ కుకీస్ ఇవి తినడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఫ్రూట్స్ అసలు తినమంటే అస్సలు వెళ్ళవండి. జ్యూస్లా కానీ వేరే ఏదో ఒకటి ఫామ్లో మనం ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఎలా తింటారో అట్లా ఏదో ఒకటి చేసి మనం పెడుతూ ఉండాలి. చిన్న ఏజ్లోనే బాగా వెయిట్ గెయిన్ చేస్తూ ఉన్నారండి. అది అస్సలు హెల్దీ కాదు. అందులోనూ 24 గంటలు ఆ ఫోన్లు పట్టుకొని ఇళ్లలోనే కూర్చొని ఆడుకుంటున్నారు, కానీ అవుట్డోర్ గేమ్స్ ఏదైనా ఆడడానికి పిల్లలు అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదండి. అలా ఉన్నారు బయట అంతా కూడా. చిన్నప్పుడే చక్కగా నయమండి. ఏంటి తొక్కుడు బిళ్ళ, చక్కగా స్కిప్పింగ్ అని బోల్డ్ అని రకరకాల ఆటలు ఆడుకునే వాళ్ళం మనం. 90s కిడ్స్ అంటే ఇంకా తెలియనిదే ఉందండి. ఎన్నో రకరకాల ఆటలు సరదాలు ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియదండి. 24 గంటలు టీవీ ఫోన్లు అంతే. ఫ్రూట్స్తో పాటు ఇలా కీర దోశ కానీ క్యారెట్ కానీ ఇలా స్నాక్స్ ఇవి కూడా పెట్టచ్చండి. న్యాచురల్గా వచ్చే వాటిని ఫుడ్ని ఏదైనా సరే ఇవి అలవాటు చేయండి స్నాక్స్ లాగా పిల్లలకి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ కుకీస్ కానీ చాక్లెట్స్ పేస్ట్రీస్ ఇవన్నీ తిని ఉపయోగం ఏం లేదు కదండి. చిన్న ఏజ్లోనే ఒబేసిటీ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు పిల్లలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీలు దోశలు అనేవి ఏంటంటే ఓన్లీ మినప్పప్పు రవ్వ ఇవే కాకుండా రైస్ రవ్వనే కాకుండా అండి, రాగులు కానివ్వండి ఇంకా జొన్నలు వీటితో చేసి పెడుతూ ఉండండి పిల్లలకి. చాలా హెల్తీగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి రాకుండా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మనం ఫాస్ట్గా కుకింగ్ కానివ్వండి వేరే ఏదైనా సరే పనులు చేసుకోవటం మూలంగా మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందంటండి. మన అలవాట్లే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా, అది కూడా ఆలోచించండి. నాకైతే డే అలా స్టార్ట్ అయ్యి కాఫీతో ఎండ్ అవుతుంది. బాయ్ అండి.